గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరైతే ఖచ్చితంగా బాగానే ఉంటారని అనుకుంటున్నాను. ఈ రోజు అయితే నేను మీ అందరి కోసం తాజ్మహల్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే వచ్చేసారనమాట. సో తాజ్మహల్ గురించి ఇప్పటిదాకా ఎవరైనా తెలుసుకోకపోతే ఖచ్చితంగా వీడియోస్ అయితే చూసేసి తెలుసుకోండి. అండ్ ఈ వీడియో నుంచి ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అయితే చూసేసి మీరు ఇన్ఫర్మేషన్ మొత్తం తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పటిదాకా ఎవరైనా తాజ్మహల్ని విజిట్ చేసి ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక విజిట్ చేయకపోతే ఖచ్చితంగా నన్ను విజిట్ చేసేసేయండి. సో ఈ వీడియోని అయితే మనం ఈరోజు స్టార్ట్ చేద్దాం. మనకి ప్రస్తుత రోజుల్లో ఇంత అందంగా కనిపించే తాజ్మహల్ అసలు ఎందుకు కట్టారు, దేనికోసం కట్టారు అండ్ తాజ్మహల్ గురించి అయితే తెలుసుకుందాం. అసలు తాజ్మహల్ అంటే ఏంటి? మనకి తెలిసిన విషయం ఏంటంటే తాజ్మహల్ ఒక 7 వింతల్లో ఒక వింత అన్న మాత్రమే తెలుసు. కానీ తాజ్మహల్ ఎందుకు కట్టారు అండ్ దీని చరిత్ర ఎవరికీ తెలిసి ఉండకపోవచ్చు, తెలుసుకున్న వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే తెలుసుకున్న వాళ్ళు అయితే ఈ వీడియో చూసేసి మీకు తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి. సో తాజ్మహల్ హిస్టరీ గురించి వద్దాం. మన ప్రస్తుత రోజుల్లో ఇంత అందంగా అద్భుతంగా కనిపిస్తున్న తాజ్మహల్ తెల్లటి పాలరాయితో కట్టారు. అసలు ఎందుకు కట్టారు, దేనికోసం కట్టారు అంటే షాజహాన్ ముంతాజ్ గుర్తుగా, అంటే ఆమె సమాధిని చాలా అందంగా మార్చుకోవాలి అనుకున్న షాజహాన్ ఇలా కట్టారు అన్నైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ దీని హిస్టరీ అయితే ఏంటో చూద్దాం. షాజహాన్ అయితే మనకి 5th Jan 1592లో పుట్టారనమాట. అంటే దగ్గర 14th centuryలో అయితే ఈయన పుట్టాడు. అయితే ఈయన పుట్టిన 5 Jan 1592లో అయితే ఈయన పుట్టడం జరిగింది. అయితే ముంతాజ్ వచ్చేసి 27th April 1593లో అయితే పుట్టారనమాట. సో వీళ్ళు ఇద్దరు కూడా 14th centuryలోనే పుట్టారు. షాజహాన్ అయితే 5th Jan 1592 అండ్ ముంతాజ్ వచ్చి 27 April 1593. అండ్ వీళ్ళిద్దరు పెళ్ళి అయితే మనకి 1612లో అయితే జరిగిందనమాట వీళ్ళ మ్యారేజ్ వచ్చేసి. అయితే వీళ్ళ మ్యారేజ్ అనేది షాజహాన్ ముంతాజ్ని చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అయితే మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే షాజహాన్కి ఇంకా కొంతమంది భార్యలు కూడా ఉన్నారు. ఆయన ఎందుకంటే ఆయన జనరేషన్ని డెవలప్ చేసుకోవడానికి ఇంకా కొంతమంది భార్యలను చేసుకున్నారు, అంతకుమించి ఎటువంటి రీజన్ లేదు అని చాలా సిద్ధాంతాలు మనకు చెప్తాయి. సో ముంతాజ్ని ఈయన అయితే మల్లికా ఏ జహాన్ అని కూడా బిరుదు ఇచ్చారనమాట షాజహాన్ వచ్చి. దీనికి అర్థం ఏంటంటే ప్రపంచానికి రాణి అని అర్థం అనమాట. అయితే ముంతాజ్కి రాజకీయాల్లో కానీ రాజ్యాంగం గురించి చూసుకోవడం కానీ యుద్ధాల గురించి కానీ చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అంటే ఆమె పాలిటిక్స్ అండ్ వార్స్లో అంటే ఇలాంటి వాటిలో అయితే చాలా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అయితే ముంతాజ్ వల్ల షాజహాన్కి 14 మంది పిల్లలు పుట్టారనమాట. కాకపోతే దీంట్లో సగం మంది అయితే పుట్టిన వెంటనే చనిపోయారు, అంటే చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే చనిపోయారనమాట. కాకపోతే ముంతాజ్ తన 14th అంటే తన 14వ డెలివరీ అప్పుడైతే ఈమె చనిపోయింది. ఈమె చనిపోయింది ఎప్పుడు అంటే 17th June 1631లో అయితే చనిపోయారనమాట. ఈమె చనిపోయిన తర్వాత షాజహాన్ చాలా మానసికంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి చాలా కృంగి కుషించాడు. అయితే ఈయన చాలా బాధపడ్డాడు ముంతాజ్ చనిపోయినందుకు. ఈయన ముంతాజ్ని చాలా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు కాబట్టి ఆమె చనిపోవడాన్ని స్వీకరించలేకపోయాడనమాట. అయితే ఆయనకి కోలుకోవడానికి 1 సంవత్సర కాలం అయితే పట్టింది, అంటే ఆ బాధల్లో నుంచి బయటికి రావడానికి. మనిషి అయితే బయట మనుషుల్లో తిరుగుతున్నాడు కానీ ఆయన శారీరకంగా చాలా బలహీనంగా కనిపించాడు అందరికీ కూడా. అయితే అలాంటి టైంలోనే ఈయనకు ఒక మంచి ఆలోచన వచ్చింది. అదేంటంటే ఇస్లాం మతం ప్రకారం అయితే మనిషి చనిపోయిన తర్వాత శరీరం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ అయితే సమాధిలో ఉంటుందన్నమాట. అయితే తీర్పు ఇచ్చే రోజు ఆ ఆత్మ స్వర్గలోకానికి వెళ్ళాలో నరకలోకానికి వెళ్ళాలో అనేది నిర్ణయించబడుతుంది. అయితే ఆత్మ రెస్ట్ తీసుకునే ప్లేస్ అయితే సమాధి అన్నమాట. అయితే షాజహాన్ అయితే తన భార్య ముంతాజ్ ఒక సమాధిని చాలా అద్భుతంగా అద్భుతమైన కట్టడంలా నిర్మించాలనుకున్నాడు. అందుకనే ఆయన దానికోసం చాలా కష్టపడాలి అండ్ చాలా బాగా నిర్మించాలని అయితే అనుకున్నాడు. దానికోసం ఆయన ఉస్తాద్ అహ్మద్ లాహోరీని అయితే సలహా అడిగాడు. అండ్ ఈయన అన్నమాట ఇప్పుడు ప్రస్తుతం కనిపిస్తున్న ఈ వండర్ఫుల్ తాజ్మహల్కి ఆర్కిటెక్ట్. అంటే ఆ కాలంలో ఈ తాజ్మహల్ ఎలా కట్టాలి అని గీసిన వ్యక్తి ఈయనే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికోసం ఒక మంచి స్థలం కావాలి కాబట్టి ఈయన యమునా నది తీరాన ఇంతకుముందు ఉండే తేజోమహల్, అంటే ఇది రాజా పరమదేవ్ గారు నిర్మించారు. అయితే తర్వాత కాలంలో ఇది రాజా మాన్ సింగ్ దగ్గరకు వచ్చిందనమాట పరిపాలనలోకి. ఆయన మనవడైన రాజా జైసింగ్ అయితే
షాజహాన్తో మార్పిడి చేసుకున్నాడు. కానీ చాలామంది ఏమంటారంటే షాజహానే రాజా జైసింగ్ నుంచి లాక్కొని తీసుకున్నారు అని అయితే చెప్తారు. కాకపోతే ఇది వాళ్ళు భూమిని మార్పించుకున్నారనమాట. అయితే ఈ అద్భుతమైన స్థలంలో ఉస్తాద్ అహ్మద్ లహోరీ గీసిన అద్భుతమైన కళతో ఈ తాజ్మహల్ నిర్మించడానికి మొదలుపెట్టారనమాట. ఈ అద్భుతమైన తాజ్మహల్ నిర్మించడానికి వాళ్ళు పాలరాయి రాజస్థాన్ నుంచి, అంటే ఈ తెల్లటి పాలరాయిని అయితే వాళ్ళు రాజస్థాన్ నుంచి, జాస్పర్ని పంజాబ్ నుంచి, జేడెన్ క్రిస్టల్స్ని చైనా నుంచి, టర్కోసీని టిబెట్ నుంచి, సఫైర్ని శ్రీలంక నుంచి అండ్ కార్నిలియన్ని అరేబియా నుంచి తెప్పించారు. అంటే దేశ నలుమూలల నుంచి వీళ్ళు అద్భుతమైన రాళ్ళని తెప్పించారనమాట తాజ్మహల్ కట్టడానికి. చూసారా, అప్పుడే మన దేశం ఎంత అడ్వాన్స్గా ఉందనేది మనం ఇక్కడే తెలుసుకోవచ్చు. అయితే ఈ తాజ్మహల్ కట్టడానికి 22,000 మంది వర్కర్స్ ఉపయోగపడ్డారనమాట. అయితే చాలామంది చెప్పేది ఏంటంటే షాజహానే ఈ కట్టడాలు కట్టిన వాళ్ళు, అంటే పని వాళ్ళని చేతుల్ని నరికిచ్చారని అయితే చెప్తారు. కాకపోతే ఇది నిజం అని కొంతమంది కాదని చెప్తారు. కాకపోతే నిజం వచ్చేసి, ఒకవేళ షాజహాన్ చేతులు నరికేస్తాడు అన్న విషయం కనుక ఆ కట్టే వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా ఎందుకు పనిచేస్తారు. సో వాళ్ళు తర్వాత కాలంలో ఒక మంచి నగరాన్ని కూడా నేర్పించారు. అయితే ఇప్పుడు దాన్ని షాజహాన్ బాద్గా కూడా పిలుస్తారు. అయితే దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే షాజహాన్ వాళ్ళ చేతుల్ని నరికించలేదు, అది జస్ట్ ఒక కల్పన అనైతే చెప్పచ్చు. అండ్ ఈ తాజ్మహల్ కట్టడానికి 22 సంవత్సరాలు పట్టింది. అంటే 22,000 మంది 22 సంవత్సరాలు కట్టిన కట్టడం అనమాట. ప్రస్తుత కాలంలో 7 వండర్స్లో ఒక వండలైన తాజ్మహల్ కట్టడానికి ఇంత చరిత్ర ఉందని ఎవరు అనుకొని ఉండరేమో. సో ఇంత చరిత్ర మీకు తెలియజేసినందుకు ఈ వీడియోకి ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. మీరు కనుక తాజ్మహల్ని ఇంతకుముందు విజిట్ చేసి ఉంటే కనుక ఖచ్చితంగా నాకు కమెంట్ సెక్షన్లో పిన్ చేయండి. అండ్ ఒకవేళ విజిట్ చేయకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి. అండ్ ఈ తాజ్మహల్ ఒక ప్రత్యేకత ఏంటంటే ఫుల్ మూన్ లైట్, అంటే పౌర్ణమి రోజు చాలామంది హై కాస్ట్ పెట్టి టికెట్స్ కొనుక్కుంటారనమాట తాజ్మహల్ చూడడానికి నైట్ టైం. ఎందుకంటే ఆ మూన్ లైట్లో తాజ్మహల్ చాలా అందంగా కనిపిస్తుందంట. ఆ మూన్ లైట్ రిఫ్లెక్షన్కి ఆ తాజ్మహల్లో ఉన్న స్టోన్స్ చాలా అద్భుతంగా రిఫ్లెక్ట్ అయ్యి అదొక వండర్ లాగా కనిపిస్తుంది అని అయితే చాలామంది హై కాస్ట్ పెట్టి అయితే టికెట్స్ బుక్ చేసుకుంటారు. అండ్ ఈ తాజ్మహల్ వల్ల మన ఇండియాకి కూడా చాలా యూజెస్ ఉన్నాయి. అంటే మన ఇండియన్ ఎకానమీ కూడా పెరుగుతుంది. అంటే దీనివల్ల దేశానికి కూడా చాలా ఉపయోగం ఉంది. ఈ అద్భుతమైన తాజ్మహల్ గురించి మీకు ఈరోజు చాలా యూస్ఫుల్ విషయం అయితే చెప్పానని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని ఇంకొకరికి కూడా షేర్ చేయండి, అంటే వాళ్ళు కూడా ఎక్కువ తాజ్మహల్ గురించి తెలుసుకుంటారు కాబట్టి. అండ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్